ఎవరి దగ్గర నుంచైనా అమౌంట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనము అమౌంట్ని లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే కౌంట్ చేసుకోవాలి వాటిని. ఎందుకంటే నాకు ఒక సిచ్యువేషన్ జరిగింది. నేను ఒకరికి ఒక 5 lakhs ఇచ్చాను బ్యాంక్ నుంచి తెచ్చి వాళ్ళ దగ్గర ఉంచమని. వాళ్ళు ఏం చేశారంటే రిటర్న్ ఇచ్చేటప్పుడు నాకు అమౌంట్ ఇచ్చారు. రిటర్న్ అమౌంట్ ఇచ్చారు వాళ్ళు నాకు. అతను 2000 notes ఒక 13 notes తగ్గించి ఇచ్చాడు. అతను ఏమంటాడంటే, మేడం నేను కరెక్ట్గానే ఇచ్చాను, ఇంకా మీరు కౌంట్ చేసుకోవడం ఎందుకు, టైం వేస్ట్, మీరు వెళ్ళండి మేడం, బ్యాంక్ టైం అవుతుందనగా అన్నాడు. కానీ నాకు ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి కౌంట్ చేశాను. 2000 notes తక్కువ వచ్చాయి. అంత నమ్మకం ఉన్న మనిషికైనా మనము అమౌంట్, నేను ఎంతో నమ్మకంతో ఇచ్చాను అతనికి. ఎంత నమ్మకం ఉన్న మనిషి అయినా సరే మీరు కంపల్సరీగా అమౌంట్ ఒకళ్ళ చేతికి వెళ్ళినప్పుడు, మనకు వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు అయినా మనం కంపల్సరీగా కౌంట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో సత్య హరిశ్చంద్రులు ఎవరూ లేరండి. మనం ఎక్కడో ఒకరు ఇద్దరు ఉంటారేమో నాకు తెలిసి ఈ వరల్డ్లో. సో కంపల్సరీగా మనం ఒకరికి అమౌంట్ ఇచ్చినప్పుడు కానీ తీసుకున్నప్పుడు కానీ కంపల్సరీగా కౌంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.